వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు తన మహాకృపను బట్టి మరి యొక్క ఆదివారం ప్రభు దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఉదయకాలపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలన్నీ ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. సమస్త దేశములారా యెహోవాకు సాహధ్వాని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక మాయడల కృప చూపుచున్న మా ప్రభువా, మా దేవా, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మా జీవితపు ఆయుష్కాలమును పొడిగించి మరి ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన ఆదివారపు ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. దినం వెంబడి దినం, వారం వెంబడి వారం మీ మహాకృప చేత మీరు మమ్మలను కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు. మా ఎడల, మా కుటుంబాల ఎడల, సంఘము ఎడల మీరు చాలినంత కృప అనుగ్రహించుచున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాలంలో నీ పరిశుద్ధ సన్నిధిలో దేవా తండ్రి మిమ్మలను స్తుతించి, మిమ్మల్ని ఘనపరచి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. దేవా మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృపయున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మలను కరుణించి దేవా మీరు మమ్మల్ని వెదకి కనుగొనిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన ప్రేమ, ఆయన చేసిన శిలువ బలియాగము ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ఉదయకాలంలో నీ అమూల్యమైన రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడిన ప్రభు బిడ్డలందరూ మీ పాదముల ఎదుట సాగిలపడి మిమ్మలను ఆరాధిస్తూ, మిమ్మలను కొనియాడుచు, మనసారా మిమ్మల్ని స్తోత్రించుచుండగా మా స్తుతులను, స్తోత్రాలను మీరు అంగీకరించండి ప్రభువా. మీ యొక్క దివ్యమైన కృపను బట్టి తండ్రి దాదాపు 9 వారాలుగా నీ పరిశుద్ధ ఆలయంలోనికి మేము రాలేక మా మందిరాలు మూయబడి ఉండగా తండ్రి మీ యొక్క కృప చేత మీరు ఏర్పాటు చేసిన ఈ దివ్యమైన అవకాశాన్ని బట్టి యూట్యూబ్ ద్వారా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మీరు నీ యొక్క నామాన్ని ఘనపరచడానికి మీరు ఏర్పాటు చేసిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. అద్భుతమైన దేవుడు తండ్రి, ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరుస్తానని చెప్పిన దేవుడు ప్రభువా తండ్రి, మీ యొక్క సన్నిధిలో ఈ కరోనా బలహీనత ద్వారా దేశ వ్యాప్తంగా తండ్రి నీ పరిశుద్ధ ఆలయాల్లో దేవా మిమ్మల్ని ఆరాధించడానికి వీలు లేని ఒక పరిస్థితులు ఏర్పడిన దేవా మా గృహాలలో మమ్మల్ని మేము మీ పాద సన్నిధిలో తండ్రి పవిత్రపరుచుకుంటూ నీ యొక్క సన్నిధిలో మేము ఆరాధించడానికి మా గృహాలలోనికి మీరు వచ్చినందుకు స్తోత్రాలు, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. మా స్తుతులను, స్తోత్రాలను అంగీకరించే దేవుడుగా పలు స్థలాల్లో ఉంటున్న తండ్రి దేవుని బిడలంగా మిమ్మల్ని కొనియాడుచున్నాం.
ఆదిమ సంఘంలో వారు ఇంటింట ఎలాగో కూడి మిమ్మల్ని ఆరాధించారో దేవా, ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించారో ఆ రీతిగానే మరొకసారి మేమందరం కూడా అలాగుననే ప్రతి గృహంలో నిన్ను స్తుతిస్తూ ప్రతి గృహంలో మిమ్మల్ని ఆరాధిస్తుండగా మా ఆరాధనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నా. కనికరించు ప్రభువా. ఉదయకాలంలో మా దేశాన్ని, మా దేశ నాయకులను దేవా మీరు కనుకరించండి. 138 కోట్ల మంది జనాభా కలిగిన తండ్రి మా దేశాన్ని మీరు కరుణించండి. అద్భుతంగా మా రాష్ట్రాల మీద, మా ప్రజల మీద ఉన్న ఈ యొక్క తెగులు నుండి మమ్మల్ని విడిపించండి. ఓ ప్రభువా, నీవు మాట మాత్రం సెలవివ్వు ప్రభువా. తండ్రి మా దేశం స్వస్థపడుతుంది నాయన. మేమును దేవా మీ వైపు తిరిగి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటుండగా మా యొక్క జీవితాల యొక్క కృప ద్వారా మీరు దేశాన్ని స్వస్థపరుస్తానని మీరు చెప్పారు. ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకొనమని ఈ ఉదయ కాలంలో మీ పాద సాన్నిధ్యంలోనికి వస్తుండగా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని చెప్పిన మా ప్రభువ మిమ్మల్ని ఆరాధిస్తుండగా తండ్రి ప్రభు బలలోనికి మేము వెళ్ళబోతుండగా మీ కృప మీ సహాయం దయచేయమని ప్రత్యేకంగా ఉదయ కాలంలో నీ వాక్యపు ప్రత్యక్షతను మాకు దయచేయమని ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దైవికంగా ఆరాధన జరిగించమని యేసు నామమున కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 81వ కీర్తనను మనం పాడుకుందాం. భజన చేయుచు భక్తమా. పాఠ్య పుస్తకంలో 81వ కీర్తన. భజన చేయుచు భక్త తాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త తాలక ప్రస్తుతింతుని నామమును. వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో వాగ్దానములు నింపినావు. వాగ్దానములు నింపినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. నరుల కావను పరము నుండి గలకు నీవు వచ్చినావు. నరుల కావను పరము నుండి గలకు నీవు వచ్చినావు. వరుడనైనా నా కొరకునే వరుడనైనా నా కొరకునే ప్రాణము నర్పించినావు. ప్రాణము
చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాకు గోతి నుండి పడిన నాకు గోతి నుండి పైకి లేవనెత్తినావు. పైకి లేవనెత్తినావు. భజన చేయుచు నామమున ప్రస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నింతనిలలో ఇంతయనివా నింతనిలలో దేవానికి సాధ్యము కాదు. దేవానికి సాధ్యము కాదు. భజన చేయుచు పాలక ప్రస్తుతింతుని నామమును. వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. అలాగుననే 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతికి సున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పుస్తకంలో నుండి 470వ కీర్తన చాటించుడి మనుష్య జాతికి యేసు నామము అనే కీర్తన మనందరం కలిసి చాటించుడి మనుష్య జాతికి యేసు నామము. చాటించుడి అవశ్యమే ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడువా ఆనందముతో నిన్నాడు గోరుగు నేడి వాగ్దత్తముతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము సదా నశించిపోవు వారికి శుభాగ్యము. విదంబుచు కోరి ఆశకుడ నిత్యము వినిపించు చుందాము. చాటుదాము చాటుదాము
ఒకసారి మనందరం లేచి నిలబడి ప్రభు మనలను ప్రేమించి తన అమూల్యమైన రక్తము చేత మనలను విమోచించి మనలను తనకు ప్రియమైన కుమారులుగా పరలోక రాజ్య వారసులుగా ప్రభు మనలందరినీ తన ఉచితమైన కృప చేత మనం రక్షించాడు. ఆయన అద్భుతమైన సువార్తను ప్రకటించి లోకాన్ని యేసు కొరకై సంపాదించడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం ఉన్న స్థలంలో ఒకసారి లేచి నిలబడి 470 కీర్తనలో ఉన్న మొదటి చరణాన్ని చివరి చరణాన్ని మరొకసారి పాడదాం. చాటించుడి మనుష్య జాతికి యేసు నామము, చాటించుడి మనుష్య జాతికి యేసు నామము, చాటించుడి అవశ్యమే ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, ప్రేమోపర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. చివరి వచ్చిన పాట సమీపమందునేమో చావు కాలము, సదా నశించిపోము వారికి శుభాగ్యము, వినంబుచు తోరి ఆశ తోడ నిత్యము ప్రేమించుచున్నాము. చాటుదాము 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 సత్య సువార్తము. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడలంగా దేవుని యొక్క సాన్నిధ్యములో ప్రభు మనలను మన కుటుంబాలను ప్రభు ఇంతవరకు కాచి కాపాడి మనకు అనుగ్రహించిన కృపలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిద్దాం. ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి, ప్రభు మనకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి, ప్రభు మనలను ప్రేమించి నిత్య జీవమునకు మనల్ని వారసులుగా ప్రభు చేసుకున్నందుకు విరిగి నలిగిన హృదయముతో ప్రభు పాద సాన్నిధ్యములు సాగిలపడి, ప్రభువా మీరు మమ్మల్ని రక్షించినందుకై నీకు స్తోత్రం ప్రభువా. ప్రభు నన్ను స్తుతించి ప్రభుని కొనియాడే సమయం, అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ సభలో పాస్టమ్మ గారు భాగ్యమ్మ సుజ్ఞానం గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. వారి తరువాత సోదరులు వై బాబు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని బిడలంగా మనమందరము ప్రభు సన్నిధిలో సాగిలపడి దేవుని కృతజ్ఞతాస్తుతులతో ప్రభుని కొనియాడుదాం. ఈ సమయంలో పాస్టమ్మ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభువా. ప్రేమ చేతనని దయచేతనని కృప చేతన నాయన మేమాత్మ తండ్రి నాయన 24వ తారీఖున తండ్రి మమ్మల్ని ప్రత్యేకించిన తండ్రి మందిరంలో నడుస్తున్న గృహాలలో తండ్రి నాయన స్థుతించడానికి ధ్యానించడానికి చేస్తున్నటువంటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది దినాన్ని చూడలేకపోయి దేవా మాకు మేము వచ్చేసండి నాయన దయాన్ని సన్నిధిలో కూర్చోగలిగాము తండ్రి. దేవా పాముల ద్వారా మిమ్మల్ని మహిమ చెప్తున్నాం తండ్రి.
స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాన్ని స్తోత్రాలు నాయన. మా కాలగతులు మీ స్వాధీనంలో ఉన్నాయి తండ్రి. దేవా దినదినము కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే తండ్రి. దేవా స్తోత్రాలు గనులకు అయా గొప్ప వారికి లేనటువంటి తండ్రి నాయన మీరు మనకి ఇచ్చారు ప్రభు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడితో నిర్మాణపడుతున్నాడు రాదుగా పట్టణ కొరకు తండ్రి. మేము ఎదురు చూడడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గత వారములు నాయన దైవదాసులు తండ్రి అలా ఇచ్చినటువంటి వాక్యాన్ని తండ్రి నాయన మా హృదయంలో పరిణపరుచుకొని తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి నేర్చుకున్నాం ప్రభు. మన ఒక జీవితంలో తండ్రి అయా నీకు స్తోత్రాలు నాయన. నీతో ఏ విధంగా నడిచారు తండ్రి. మన ఒక జీవితంలో తండ్రి నాయన ప్రార్థనలో నాయన మీరు తండ్రి తీసుకున్నట్లుగా చూశాము తండ్రి. మన ఒక తండ్రి లోకములో ఉన్నను తండ్రి లోకంలో కలిసిపోకుండా నాయన మీకు సాక్షిగా మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. అందుకే నాయన హనోకు నాయన నాయన చూడకుండా నాయన కొనుక్కోబడినట్లుగా మేము చూసుకున్నాం ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. సంబరాలు చెల్లిస్తున్నాం. దేశము కలిసి దేవుని వెనుక వారు కలగేమని ఆకాశం నుండి ఆయన మీరు మమ్మల్ని పరిశీలిస్తున్నాం. మా దేవుడు ప్రభు మీకు స్తోత్రాలయ్యా. వందరాలు చెల్లిస్తున్నాం. ఇరవై కాలంలో నాయన సాధు సన్నిధిలో నాయన చూస్తున్నాము. దేవదాసులు తండ్రి ఏ వాక్యమైతే విత్తనయ్యున్నారో పరిశుద్ధాత్మ దేవాన్ని వందనాలు. మేము ఎక్కడ కూర్చున్నానో ఏది నాయన ఈ సన్నిధిలో క్రమముగా నాయన మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు నాయన. పరిశుద్ధత కలిగి నాయన ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధత లేకుండా మేము నాయన ఇంకా నడవలేము, నేను చూడలేము తండ్రి. అయా మీకు స్తోత్రాలు వందనాలు చూపిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభు తండ్రి యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వారందరూ నాయన మీరు కనిపించండి నాయన. ఆ సంఘాన్ని నాకు నాయన మీరు బలపరచుకొని వేడుకుంటున్నాను తండ్రి. త్వరగా నాయన చర్చను తెరవడానికి నాయన మీ గొప్ప దైత్యములు వేడుకుంటున్నాం కదా. వందనాలు జనాల్లో అపాయకరమైన కాలంలో ఉన్నాం ప్రభు. ఈ కరోనా వ్యాధితో తండ్రి అనేక స్థలాల్లో నాయన లక్షల మంది మరణించారు. లక్షల మంది హాస్పిటల్లో ఉన్నారు. అయా తండ్రి నాయన మా ఖచ్చితంగా మేము ఒప్పుకొని తండ్రి ఈ సన్నిధిలో తండ్రి నాయన మేము మొరపెట్టి తండ్రి అయా తండ్రి నాయన స్వస్థపరుస్తాను ప్రభు. మీకు స్తోత్రం నాయన. అయా కష్టకాలంలో నాకు మొరపెట్టు నేను విడిపిస్తానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఇదే కాలంలో నాయన ఈ సాధన విషయము అది కలిసి చూపండి నాయన. వాళ్ళ కూడా మా ముందు ఉన్నది నాయన. వాళ్ళలో యోగా పాలకంతో పొందడానికి మీ కృప మాకు దయచేసి నడిచి కృప చూసుకోండి. ఈ పరిష్టమైన చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని వాడుకోవాలని ఇదే కాల జీవనంలో నింపుకొని మా ప్రభువుని మీ ప్రియరక్షకుని నేను తీసుకున్నాను. మన వృత్తిని వినియోగంగా వేసుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే సోదరులు వైబాబు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ కృపామయ కనికరము గల దేవా బంగారు పాదంలో ప్రభా నిన్న నేడు నిరంతరం ఆయన ఇంతవరకు ప్రభా మన సజీవులకు వచ్చిన ఈ పరిశుద్ధ దినములకి మనం తీసుకొచ్చినప్పుడు మనం కనికరము గల దేవా ప్రభా ఆయన కృప ద్వారా కనికరం ద్వారా ఆయన విలైన ఇంతవరకు మా సంఘంలోని 60 కుటుంబాలను ఆయన మీరు సంరక్షించి కాపాడి తల్లి ఆయన ప్రతి దినం ఆహారం ఇచ్చి పోషిస్తున్నందుకు మరి ముఖ్యముగా నాయన మా కుటుంబాలలో ఆయన ఎవరికి వ్యాధి సోకకుండా ఆయన ఇంతవరకు నాయన భద్రపరిచి చక్కల సాధన మరుగుపరిచిన ఆయన కాపాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు బాధికరమైన దినాల్లో ప్రభావ మేము ఉంటున్నాం. ఆయన ఈ కరోనా వ్యాధి వల్ల అనేక మంది ఆయన మరణించారు. ఆయన ఈ దినం కూడా ఆయన మరణించిపోతున్నారు. ఆయన ఎంతమంది అయితే మరణిస్తున్నారు ప్రభావ మరణ వేదలో ఉంటున్నారు మాకైతే తెలియదు ప్రభావ. మమ్మల్ని అయితే ప్రభావ ఆయన ఈ పరిస్థితి దినాన్ని చూడటానికి కొరకు వందనాలు స్తోత్రాలు దుఃఖులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ 3వ ఆదివారంలో నాయన ఈ పరిశుద్ధ దినముల ప్రభావ నాయన మిమ్మల్ని ప్రకటించడానికి సంఘముగా కోరుకొని నాయన మిమ్మల్ని ఆరాధించి
గణపరిచే విధానం బట్టి ఈ యూట్యూబ్ ద్వారా ఆయన ఈ వాక్యం మా గృహాలలో వింటూ ఆయన మా గృహాలను ఆశీర్వాదకరమైన దీవెనలతో పొందుకునే దానికి శుభాకాంక్షలు. దివ్యమైన మాటల కొరకు నాయన వేడుకుంటున్నాం. సేవకుని నాయన మీరు పూరగా వాడుకోండి నాయన. మీ నామ మహిమాత్మై ప్రభావ ఆయనతో గొప్పగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాయన ఎవరెవరైతే నాయన ఈ టీంలో చూస్తున్నారో వారందరి కొరకు వందనాలు నాయన ప్రభావ పరిశుద్ధంగా జీవించి నాయన మీ నామాన్ని ప్రకటించి ప్రభావ మీ సన్నిధిలో చేరే వరకు నాయన సత్యం కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ దినములో నాయన ఎవరెవరైతే నాయన వారి వారి గృహాల్లో నాయన ఇలాంటి యూట్యూబ్లో వాక్యం చూస్తున్నారో వారందరి కొరకు వందనాలు ప్రభావ నాయన కనికరించండి, సంరక్షించండి, కాపాడండి ప్రభా. త్వరలో నాయన సంఘం తెరవబడి నాయన మరి ఎక్కువగా ఉద్యోగంతో నాయన అందరూ మిమ్మల్ని ఆరాధించి మనం దయచేయండి ప్రభా. ప్రతి చండి బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్న పిల్లలందరి కొరకు వేడుకుంటున్నాం నాయన. వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని సంరక్షించండి, కాపాడండి, సహాయం చేయండి ప్రభా. తండ్రి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, తండ్రి టీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం, తండ్రి పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం, పెద్ద స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మా సంఘాన్ని అత్యధికంగా ప్రేమించి ఇంతవరకు నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు స్తోత్రాలు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనందరూ లేచి నిలబడి కీర్తనల గ్రంథం 105వ కీర్తన 21వ వచనము నుండి మనం చివరి వరకు మనం పూర్తి చేద్దాం. 105వ కీర్తన 21వ వచనము నుండి చివరి వరకు ఉన్న వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. చదవడానికి ముందు వాక్యాన్ని కుడి చేత పట్టుకొని పైకెత్తి వాక్యమును యాకోబుకు అనే చరణాన్ని కలిసి వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మంద మోస్తుతి గానము చేయుటయే మంచిది. కీర్తన గ్రంథం 105వ కీర్తన 21వ వచనము నుండి చివరి వరకున్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగ చేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్ని జ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లను పడగొట్టెను, వారి ప్రాంతములందలి వృక్షములను విరుగగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను
లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేశెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన ప్రజలను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను. రాత్రి వెలుగుచుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ ఉదయకాలంలో దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దేవుని నామంలో ప్రభు ఇచ్చిన దివ్యమైన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్న దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో మీరు కలుసుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని సంఘము తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ వారం వెంబడి వారం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ఒక చేతిలో దేవుని వాక్యం, ఒక చేతిలో దేవుని యొక్క వాక్యాన్ని వ్రాసుకునే పుస్తకం, దాంతో పాటు పెన్ పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వ్రాసుకోవాలి. దేవుని బిడలారా, రానున్న దినాల్లో ఇటువంటి అవకాశాలు కూడా ఒకవేళ మనకి ఉండవేమో మనకు తెలియదు. ఇప్పుడైతే మందిరాలు మూయబడిన గృహాల్లో నుండి ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఆన్లైన్లో దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ఒక అవకాశాన్ని దేవుని బిడలమైన మనందరికీ ఏర్పాటు చేశాడు. కానీ రానున్న దినాలు ఇట్టి అవకాశం కూడా లేకపోతే, మనకి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు లేకపోతే, దేవుని వాక్యం మన దగ్గరకు రాకపోతే మన పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోద్ది. కాబట్టి మనము ఈ రీతిగా జరుగుతుంది అని మనం ఎన్నడూ అనుకోలేదు. మందిరాలు మూయబడి 9 వారాలు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మందిరాలు తెరుస్తారో మనం ఎదురు చూస్తున్నా. కాబట్టి దేవుని బిడలుగా మీరు కూర్చున్న స్థలంలో ఈ యొక్క ఆరాధన సమయం దాదాపు 1 గంట 40 నిమిషాలు 45 నిమిషాలు మాత్రమే. పాటలు పోగా, ప్రార్థనలు పోగా, దేవుని వాక్యములో మనం దాదాపు 40 నిమిషాలు 50 నిమిషాలు మాత్రమే ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి దేవుని వాక్యం చాలా దివ్యమైనది. కాబట్టి ప్రభు బిడలంగా మనం అందరం కలిసి దేవుని వాక్యములో నుంచి ధ్యానం చేయడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెనకరం. కాబట్టి దయచేసి కూర్చున్న దేవుని బిడలు మీ మనస్సులను వాక్యం మీద మనస్సు నిలపండి. అక్కడక్కడ కూర్చున్న మీరు అటు ఇటు దయచేసి చూడబాకండి. వాక్యాన్ని దుష్టుడు విననీయకుండా చేస్తాడు. ఒకవేళ విన్న వాక్యాన్ని నీవు ఆ వాక్యానుసారంగా జీవిస్తావేమో అని ఆ వాక్యాన్ని దుష్టుడు నీ హృదయంలో నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యం నీలో నుంచి దుష్టుడు తీసుకెళ్ళిపోయాడంటే దుష్టుడు మేలు పొందడానికి కాదు,
నీవు మేలు పొందకూడదు అని వాని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని బిడలంగా ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధిని గౌరవించి ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని వాక్యాన్ని వ్రాసుకుందాం. దేవుని వాక్యాన్ని ఖాళీ సమయంలో దేవుని సన్నిధిలో కొద్దిసేపు మనం కూర్చొని దేవుని మాటలు వ్యక్తిగతంగా ధ్యానించడం ద్వారా దేవుని వాక్యం మనల్ని ప్రభు బలపరుస్తాడు. ఈ ఉదయకాలం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనందరం కలిసి చదువుకొని ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రభువా యేసయ్యా, నీ పాద సాన్నిధ్యంలోనికి వచ్చాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి మాకు ఒక తరుణాన్ని మీరు ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రాలు. మా హృదయపూర్వకంగా పాటలు పాడాం ప్రభా. తండ్రి, నిజంగా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏర్పాటు వారు. కాబట్టి చెడిపోయిన నన్ను మమ్మల్ని దేవా మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రేమ వలన మమ్మల్ని విమోచించేవు అని మొదటి కీర్తన ద్వారా మేము పాడాము. 2వ కీర్తనలో చాటించుడి మనుష్య జాతికి యేసు నామము అని నీ సన్నిధిలో మనసారా పాడాము. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. మా హృదయములను మా మనస్సులను నీ వాక్యం వైపు కేంద్రీకరింపబడినట్లు సహాయం చేయి. దేవుని వాక్యాన్ని దేవా విననీయకుండా చేయించిన దుష్టుని వాని క్రియలన్నిటినీ యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి కలిగిన నామములు వాటిని బంధిస్తున్నాం. దేవుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా చేతిలో నీ వాక్యం తెరవబడి ఉంది ప్రభు. తెరవబడిన నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి. మా కన్నులను తెరవండి, మా హృదయములను తెరవండి. వాక్యం వైపు మమ్మల్ని స్పందింపచేయండి. యేసయ్యా, ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడకపోతే ఈ దినం మా జీవితానికి వ్యర్థమైపోతుంది. కాబట్టి మీరు మాట్లాడండి. మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. మా జీవితాలలో దైవ కార్యాలు చేయండి. సండే స్కూల్ పిల్లలతో మాట్లాడండి. యవనస్తురాండ్రులతో మాట్లాడండి. సహోదర సహోదరులతో మాట్లాడండి. సంఘముతో మీరు మాట్లాడు ప్రభా. పలు స్థలాల్లో ఉండి దేవుని వాక్యం కొరకు ఆసక్తితో దేవా వినడానికి సిద్ధపడిన సహోదర సహోదరులందరినీ నీ బలమైన చేతుల్లో మీరు భద్రపరిచి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఆ వాక్యానికి మా జీవితాలను సమర్పించుకునేలాగున పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలు జరిగించు. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాలంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగముల ద్వారా యేసు క్రీస్తు ప్రభు చేసిన అద్భుతమైన దేవుని పరిచర్య ద్వారా లోకాన్ని ఏ రీతిగా తన వైపు ఆకర్షించగలిగాడు. యేసు ప్రభు లోకాన్ని తన వెంట తీసుకొని పోయినట్లుగా వాక్య భాగంలో మనం చదువుతున్నాం.
12వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన వాక్యం ద్వారా ఈ దినం మనం వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ దినం దేవుని వాక్యంలో కొన్ని వచనాలని మనం చదవబోతున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం తెరిచి ఆ వాక్యాలను మీరు గమనించి చూడాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తున్నా. ఈ ఉదయకాలంలో యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న ప్రారంభాన్ని చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. యేసు ప్రభు యొక్క చిన్న ప్రారంభంలో తాను వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలు పెట్టినట్టుగా వాక్య భాగాల్లో మనకి ఆధారాలు ఉన్నాయి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం తెరచి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను అని చదువుతున్నాం. అలాగైతే ఈ 4వ ఆదివారం మనకు ఒక సువార్త వారం. ఈ ఆదివారంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటనతో ప్రారంభించి ఏ రీతిగా దేవుని వైపు అనేకులను ఆకర్షించి దైవ చిత్తాన్ని నెరవేర్చడో మనం ఈ దినం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు జీవితంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తున్నా యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి మొదలు పెట్టాడు. యేసు ప్రభు తల్లిదండ్రులకు 30 సంవత్సరాలు లోబడ్డాడు. తరువాత బాప్తీసం తీసుకున్నాడు. యేసు ప్రభు బాప్తీసం తీసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మొదలు పెట్టాడు. గమనించాలి, ఈ ఉదయకాలంలో యేసు ప్రభు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటించడానికి మొదలు పెట్టాడు. యేసు ప్రభు యొక్క ప్రకటనలో ఒంటరిగా బయలుదేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క తన ప్రకటన ప్రారంభించిన ప్రారంభం చాలా సింపుల్ గా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు తన సువార్త ప్రకటనలో ప్రయాణం చేస్తుండగా ప్రభు పరలోకపు తండ్రి తనకు ఒక అద్భుతమైన పరిచర్యను అనుగ్రహించి భూలోకానికి పంపాడు. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు పదే పదే చెప్తాడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటాడు. అలాగైతే యేసు ప్రభు పరలోకములో ఉన్నవాడు. పరలోకంలో ఉన్న ప్రభు భూలోకానికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడో తెలుసా? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు భూలోకానికి వచ్చాడు. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. తండ్రి యొక్క చిత్తం భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు రక్షింపబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం తండ్రి యొక్క చిత్తం. కాబట్టి తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి భూలోకానికి యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన ప్రభు 4వ అధ్యాయంలో సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ప్రారంభిస్తూ ఉండగా దేవుని యొక్క పరిచర్య విశాలముగా చేయాల్సింది. దేవుని యొక్క తండ్రి యొక్క పని భూమి మీద ఎక్కువగా చేయవలసి ఉన్నది. వాక్య భాగంలో 17వ అధ్యాయంలో 1వ వచనంలో మనం గమనిస్తే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రభు మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ కూడా ప్రభు ఎరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే దేవుని బిడ్డలుగా తండ్రి దగ్గర నుండి వచ్చిన ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం తెలుసు. ఆ చిత్తం నెరవేర్చిన తరువాత మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ అని మన వాక్యంలో చదువుతున్నాం. అలాగైతే దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలంలో యేసు క్రీస్తు ప్రభు ఆయన సమస్తమును ఎరిగిన వాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి భూలోకంలో తాను జీవిస్తున్న కాలములో దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆ పని పూర్తయిన తరువాత మరలా తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాడు. గమనించాలి, ఇప్పుడు
తండ్రి పంపించిన పని యొక్క ఆ కాల వ్యవధి 3.5 సంవత్సరాల కాలం. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల కాలములో తండ్రి యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేర్చడం యేసు ప్రభు అయిన ఒకరి ద్వారా ఆ పని పూర్తి కాదు. కానీ ఆ పని కొరకై దేవుడు మరలా 12 మందిని ఏర్పాటు చేసుకోవడం మనం చూసాం. ఆ 12 మంది శిష్యుల పేర్లు మనకు తెలుసు. ఆ 12 మందిలో మొదటి వ్యక్తి సీమోను అనబడిన పేతురు, చివరి వాడైన ఇస్కరియోతు యూదాను గురించి మనం గడిచిన కొన్ని వారాలకు ముందు మనం చూసాం. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాగానే యేసు ప్రభు తన 12 మందిని శిష్యులను పిలవడం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. 10వ అధ్యాయం 2వ వచనంలో వారికి అపోస్తులు అని పేరు పెట్టడం మనం చూస్తాం. కాబట్టి శిష్యుల్ని అపోస్తులు అని పెట్టాడు. అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం. దేవుడు ఒక పని కొరకు వారిని పిలిచాడు. వారికి చక్కని తరబీదునిచ్చి వారిని ఒక పని కొరకు పంపబోతున్నాడు. కాబట్టి ఆ పేరు అపోస్తులు అని పేరు ఏర్పాటు చేయబడింది. 10వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ఆ 12 మందిని పంపుచు అని చదువుతున్నా. మొదటి వచనంలో వారిని పిలిచాడు, 2వ వచనంలో వారిని అపోస్తులు అన్నాడు, 3వ వచనంలో వారిని పంపుతున్నారు. అలాగైతే ఈరోజు ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను కూడా పిలిచాడు కదా. నీవు నేను ఒకప్పుడు ఎక్కడో ఉన్నాం, ఏదో ఒక పాపపు ఊబిలో చిక్కుబడి నాశనానికి వెళ్ళిపోతున్న మనల్ని ప్రభు పిలిచాడు. ఆయన ప్రేమ మన జీవితాన్ని ఆకర్షించింది. కాబట్టి ప్రభు మనల్ని కూడా పిలిచాడు. మన యొక్క పాపములన్నిటినీ తానే వహించి మనకి గొప్ప రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు మనల్ని కూడా పిలిచాడు. మనల్ని కూడా పిలిచి ఒక పని కొరకు మనల్ని కూడా నియమించాడు. గమనించాలి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో వారిని పంపాడు. ఆ వాక్య భాగంలో పంపుచు 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని అంటున్నాడు. అలాగైతే యేసు ప్రభు యొక్క సువార్త ప్రారంభంలో ఒకవైపు ప్రభు తన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రభుతో పాటు 12 మంది అపోస్తులను ప్రభు పిలిచి వారికి అపోస్తులను పేరు పెట్టి వారిని పంపిస్తూ వారితో చెప్తున్నాడు, మీరు నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని చెప్పాడు. 10వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైంది. దేవుడు తన శిష్యులకు ఎంత చక్కని బ్లూ ప్రింట్ ఇస్తున్నాడో మీరు గమనించాలి. వారిని గుడ్డిగా పిలిచి వారిని ఎక్కడికో ఒక స్థలానికి పొమ్మడం కాదు. దేవుడు ప్రతి ఒక్కొక్కటి చక్కగా చెప్తున్నాడు. మీరు మొదట వెళ్ళవలసింది ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు మీరు వెళ్ళండి. కాబట్టి వారు వెళ్ళేటప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించండి. 16వ వచనంలో చెప్తున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులునై ఉండుడి. గమనించారా? వారితో ప్రభు ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మీరు ప్రకటించడం గొప్పగా, కానీ మీరు ప్రకటించే ప్రకటన, మీరు బయలుపరుస్తున్న దేవుని సువార్తను మీరు ఎట్లాగ ప్రకటించాలో చెప్తున్నాడు తెలుసా? మీరు నిష్కపటులై ప్రకటించాలి. దేవుని సంగమా, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన 12 మంది శిష్యులు దేవుడు వారిని పంపిస్తూ, నేను మిమ్మల్ని పంపించుచున్న మీరు నిష్కపటులై ఉండాలి. అవును, ఈరోజు ఉదయకాలంలో యేసు ప్రభు అద్భుతమైన పరిచర్యను చేయడం మనం చూస్తున్నా. ఇప్పుడు శిష్యులు కూడా దేవుని పని చేయడం మనం గమనించాలి.
ఒకసారి యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. గమనిస్తున్నారా? పరమందున్న తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. ఇప్పుడు ఇంకెవరు పని చేస్తున్నారు? 12 మంది అపోస్తులు పనిచేస్తున్నారు. వినండి జాగ్రత్తగా. నా తండ్రి పరమందుండి పనిచేస్తున్నాడు. భూమి మీదకి నేను పంపబడిన నేను కూడా నా తండ్రి యొక్క పనుల మీద నేనున్నాను. నా ద్వారా నిర్ణయింపబడిన 12 మంది శిష్యులు కూడా దేవుని పనిలోనే ఉన్నారు. వీరు చాలక దేవుడు ఇంకా 70 మందిని కూడా ఏర్పాటు చేసినట్లుగా వాక్య భాగంలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఈరోజు ఉదయకాలంలో తండ్రి పని చేయుచున్నాడు, కుమారుడైన యేసు ప్రభు పనిచేస్తున్నాడు, శిష్యులు కూడా పనిచేస్తున్నారు. కానీ దేవుని పేరు పెట్టబడిన ఆయన బిడలమైన మనం పని చేయడం మానేసాం. మనం దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో వారు పంపబడగానే, వాక్యంలో చూడండి ఒకసారి 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి, మీరు చదవండి ఒకసారి, అక్కడ నుండి వెళ్ళిపోయేను. దేవునికి స్తోత్రాలు. వారు బయలుదేరి వెళ్ళిపోయారు. భారతీనగర్ సంగమా, దేవుని యొక్క మాటలు గడిచిన అనేక ఏండ్లుగా నువ్వు వింటున్నావు. అనేక సంవత్సరాలుగా దేవుని వాక్యం నీ చెవున మారు మ్రోగుతా ఉంది. ప్రతి 4వ ఆదివారం దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ప్రభు కొరకు ఆత్మలను సంపాదించడానికి వెళ్ళాలి అని ప్రభు పదే పదే మనతో మాట్లాడుచున్నను. 11వ అధ్యాయం 1వ వచనములో ఉన్న వాక్యంలో నీవు నేను మనం లేము. మనం కంఫర్ట్ జోన్ లో ఉండిపోయాం. యూట్యూబ్ లో దేవుని వాక్యం వినబడుతుందా? జాగ్రత్తగా విందాం. కొంచెంసేపు విందాం, కొంచెంసేపు అటు ఇటు వెళ్ళిపోయి రావడం. దేవుని బిడ్డలకు ఒకసారి ఆలోచించండి. దేవుడు పదే పదే దేవుడు తన వాక్యము ద్వారా మనలను హెచ్చరిక చేస్తూ, ఇక్కడ శిష్యులను దేవుడు అద్భుతంగా పొమ్మని ప్రకటించమని చెప్తూ ఉండగా వారు 10వ అధ్యాయంలో జాగ్రత్తగా విన్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం మీ బైబుల్లో అండర్లైన్ చేసి ఆ వాక్యాన్ని తీసి నీ ఇంట్లో ద్వారబంధం మీద మీరు రాసి పెట్టండి. 11వ అధ్యాయం 1వ వచనం ఏమిటో తెలుసా? వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. మీ ఇంట్లో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారు అని అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న వాక్యాన్ని చూపించగలవా? నా ఇంట్లో ఉన్న మా యజమానుడు, నా భర్త గారు దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని ప్రభు ఇచ్చిన ఆజ్ఞానుసారంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడు తెలియదు. దేవుని బిడలంగా 11వ అధ్యాయం 1వ వచనానికి మారుగా మనము దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళవలసిన మనం లోకంలోకి మనం వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళాం? జానడు పొట్ట కోసం. లేకపోతే ఎందుకు వెళ్ళాం? లోకంలో సమయం వృధా పరచడానికి పక్కింటికి వెళ్ళిపోయి కొద్దిసేపు కూర్చొని
అనవసరమైన మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం, లేకపోతే పక్కింటికి వెళ్ళి ఇంత సమయం దేవుడు మనకు అనుగ్రహించాడు, వారు ఎలాగున్నారు, విశ్వాసంలో, ఆత్మీయతలో, భక్తిలో, దేవునిలో ఎదుగుతున్నారా, కొద్దిసేపు వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని మనం వెళ్తున్నామా? కాదు కదా. ఒకసారి వెనక తిరిగి చూడండి. ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో ఉండవలసిన మనం ఎక్కడెక్కడో కూర్చున్నాం. ఎన్ని మంగళవారపు విజ్ఞాపన దినాల్లో దేవుని మందిరాల్లో మోకాళ్ళ మీద ప్రార్థన చేయాల్సిన మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగామా? ఆదివారం మన అటెండెన్స్ లో ఆబ్సెంట్ డేస్ ఉంటారు. మంగళవారపు ప్రార్థనలో మన అటెండెన్స్ లో ఆబ్సెంట్ డేస్ ఉంటారు. 24 గంటల ప్రార్థనలో మన అటెండెన్స్ లో వేసి ఉంటారు. మాసం యొక్క చివరి రాత్రి ప్రార్థనలో మన అటెండెన్స్ లో వేసి ఉంటారు. జీవము గల దేవుని బిడ్డలమైన మనం మనకు అనుగ్రహించిన దినాలను, వారాలను, మాసాలను మనం ఎంత దుర్వినియోగం మనం చేసాం. వాక్యం ప్రకటిస్తున్నా నేను, వాక్యం వింటున్న దేవుని బిడ్డలమైన మనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుని సన్నిధిలో ఉండి, దేవుని మాటలు విని, దేవుని చేత హెచ్చరింపబడి, దేవుని కొరకు బయలుదేరిన ఆ లిస్ట్ లో నీ పేరుందా? 11వ అధ్యాయం 1వ వచనంలో నీ పేరుందా బిడ్డ? మనం అనేక స్థలాల్లో, అనేక పరిస్థితుల్లో మన పేరు ఉంటుంది. అనేక స్థలాల్లో మన పేరు మారుమ్రోగుతా ఉంటది. ఈరోజు దేవుని బిడలంగా 11వ అధ్యాయంలో దేవుని చేత పంపబడిన 12 మంది అపోస్తులు వాక్యంలో మీరు చదవండి ఒకసారి. అక్కడ నుండి వెళ్ళిపోయేను అని చూస్తున్నా. దేవుని సంఘముగా ఉదయకాలంలో నీ కాళ్ళు, నీ చేతులు దేని కొరకు పరుగులెత్తినవి బిడ్డ? నీ పాదములు సువార్త ప్రకటించడానికి పరుగులెత్తినవా? నీ చేతులు దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని అట్లాగు మోసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పట్టణాలకు వెళ్ళవా? గ్రామాలకు వెళ్ళవా? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నీ ప్రక్కనున్న నీ గృహంలోనికి వెళ్ళి వారిని ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగడానికి నీవేమైనా ప్రోత్సహించావా? నీ ప్రక్కనున్న సండే స్కూల్ పిల్లలతో కొన్ని గంటలైన ప్రార్థన చేసావా? నీ చుట్టూ ఉన్న యవన బిడ్డల దగ్గరికి వెళ్ళి కనీసం రోజుకి 1 గంట సేపు మన సంఘంలో ఉన్న యవనస్తులతో కొంత సమయాన్ని గడపడానికి 1 గడి అయినా 1 గంట అయినా యవనస్తులతో సమయాన్ని ఇచ్చావా? దాదాపు 63-64 రోజులు మనం ఇంట్లో కూర్చొని మన సమయాన్ని ఎంత వ్యర్థం చేశాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని నా డైరీలో నేను వాక్యంలో హైలైట్ పెన్తో నేను రాశాను. వారు పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. యేసు ప్రభు బిడ్డలంగా మనం ప్రభువుని గురించి ప్రకటించడానికి వెళ్తున్నామా? యేసు ప్రభువుని చూడండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. గమనించేదా? యేసు ప్రభు 4వ అధ్యాయం లూకా సువార్త 42వ వచనంలో ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? ఏకాంతంగా ప్రార్థన చేయడానికి. యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ప్రార్థన చేసి ముగించిన వెంటనే
ప్రభుని వెతుకుతూగా అనేక మంది జన సమూహం ఆయన దగ్గరికి వచ్చేసారు. జన సమూహం ప్రభుని వెతుకుతూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని తమ్ముని విడిచిపోకుండా ఆపుతున్నారు. ప్రభువా, మేము నిన్ను వెతుకుతూ వచ్చాం ప్రభువా, నీ మాటలు మాకు కావాలనైనా, నీ యొక్క సన్నిధి మాకు కావాలా అని ప్రభుని ఆపుతా ఉంటే ప్రభు చెప్తున్న మాటలు చూడండి. లూకా సువార్త 4:43. ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు చెప్తున్నాడు. తనను ఆపుతున్న ప్రజలతో ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రజలారా, మీరు ఉదయకాలం నన్ను వెతుకుతూ వచ్చారు, మంచిదే. కానీ నా సమయం, తండ్రి యొక్క చిత్తం యొక్క పని నెరవేర్చడం ఇంకా ఉంది. నేను వెళ్ళవలసిన ప్రదేశాలు నేను ఇతర పట్టణములలో. గమనించారా? యేసు ప్రభుకి డే ప్లాన్ ఉంది. యేసు ప్రభునకు వీక్లీ ప్లాన్ ఉంది. యేసు ప్రభునకు మంత్లీ ప్లాన్ ఉంది. యేసు ప్రభునకు ఇయర్ ప్లాన్ ఉంది. యేసు ప్రభునకు 3.5 years యొక్క బ్లూ ప్రింట్ రోజు ప్రభు సన్నిధిలో దానిని చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఈరోజు ఉదయకాలంలో మనకి డే ప్లాన్ లేదు, మనకి వీక్ ప్లాన్ లేదు, మనకి మంత్లీ ప్లాన్ లేదు, మనకి ఇయర్ ప్లాన్ లేదు, మనకి ఇయర్లీ ప్లాన్ అస్సలే లేదు. కాబట్టి మనం అనుకున్న టైంకి నిద్ర నుంచి లేస్తాం, లేచిన వెంటనే ఏం చేయాలో మనకు తెలియదు. గడ్డం కింద చేయబట్టుకున్నట్టు కూర్చుంటాం. ఇంట్లోంచి అమ్మ లోపలికి వస్తుంది, ఏందన్నమాట కూర్చుని ఉండు అని అంటాం. కూర్చొని ఎప్పుడుకో లేస్తాం, ఎప్పుడుకో బ్రష్ చేస్తాం. అంతలేకే టీయో కాఫీ ఏదో తీసుకొస్తారు. ఆ బ్రష్ అయిపోగానే టీయో కాఫీ మన చేతులు పెడతారు, అది తాగుతాం. తాగగానే ఆ పక్కింటోడో ఎదురింటోడో లేకపోతే ఆ న్యూస్ పేపర్ తీసుకొచ్చి నేరుగా నీ మొఖాన నా మొఖాన్ని పడేస్తాడు. ఆ మొఖాన పడేసిన పేపర్ తీసుకొని కూర్చొని చదువుకుంటాం. ఎంతసేపు చదువుతాం తెలియదు. మనం చదివే న్యూస్ పేపర్లో అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు, అక్కడ ఎంతమంది. మన యొక్క ప్రారంభం చచ్చిపోయిన వారితో ప్రారంభం. మన జీవితం యొక్క ప్రారంభం, డే ప్రారంభం చచ్చిపోయిన వాళ్ళతో ప్రారంభం చేస్తే మన జీవితం చచ్చిపోయినట్టు ఉండదా? మన యొక్క జీవితం యొక్క ప్రారంభం దేవుని వాక్యమైన సజీవమైన వాక్యంతో మనం ప్రారంభం చేయగలిగితే మన జీవితం ఆ దినమంతా ఉజ్జీవకరంగా మనం ఉండమా? మనం లేవడంతో ఏదో ఒక సమయాన్ని లేచాం, గడ్డం కింద అట్లా కూర్చున్నాం, బ్రష్ చేసాం, టీ తాగాం, న్యూస్ పేపర్ చదివాం. ప్రారంభంలో చచ్చిపోయిన వారితో ప్రారంభించాం. మనసంతా అక్కడ ఇంతమంది చచ్చిపోయారు, ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారు, అక్కడ ఇంతమంది ఈ కార్యాలు జరిగింది అయ్యే గాని మనకి వేరే ఏవి మన మైండ్లో ఉండవు. కాబట్టి డే అంతా నిరుత్సాహం, డే అంతా నిస్పృహ, జీవితం అంతా అయోమయమైన జీవితం. దేవుని బిడ్డ, ఉదయమైనప్పుడు యేసు ప్రభు బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయడం. యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేయుచున్న ప్రభు రూపాంతరము చెంది దేవుని సన్నిధిలో నుంచి కిందకి దిగి రావడం మనం చూడగలం. 4:43 మీ గమనంలో అట్లాగే ఉంచండి. 4:43 నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతం. నేను ఎందుకు పంపబడ్డాను? ఆ పంపబడిన పని ప్రజలు ఆపిన ప్రభు ఆగట్లేదు. అంటే ప్రజల పట్ల దేవునికి ప్రేమ లేదా? దేవునికి అద్భుతమైన ప్రేమ ఉంది. కానీ తన సమయం ప్రభుకు తెలుసు. తన యొక్క సమయం యొక్క విలువ తెలుసు.
తన యొక్క సమయం యొక్క విలువ తెలుసు కాబట్టి ఆ సమయంలో చేయవలసిన పని అద్భుతంగా ప్రభు చేయడానికి వెళ్తున్నాడు. దేవుని సంగమా, ఈరోజు ఉదయకాలంలో నీ సమయం యొక్క విలువ నీకు తెలుసా? 24 గంటల్లో దేవునికి ఇవ్వవలసిన 2 గంటల 40 నిమిషాలు దేవునికి దశమ భాగం అని అనుకుంటే ఆ సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీవు లేచే సమయం నీకు తెలుసా? ఆ డే అంతా చేయగలిగిన ఆ ప్లాన్ అంతా నీకు తెలుసా? నీకు తెలియలేదు కాబట్టి ఈరోజు దుష్టుడికి నీ పట్ల నా పట్ల మనం డే ప్లాన్ వేయడం వాడికి ఇష్టం ఉండదు. మన జీవితం పట్ల వీక్ ప్లాన్ వేయడం వాడికి ఇష్టం ఉండదు. మన జీవితంలో మంత్లో ఎందుకో తెలుసా? నీ వేసిన ప్లాన్ ప్రకారం నువ్వు చేస్తే నీవు టార్గెట్ ని రీచ్ అయిపోతావు బిడ్డ. మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు 1 year ప్లాన్ లో ఎన్నో క్రోర్ వారు లాభం సంపాదించడానికి వారు ఇయర్ ప్లాన్ వేస్తారు. తర్వాత అట్లాగే వీక్లీ ప్లాన్ చేస్తారు. దాని తర్వాత దాన్ని డే ప్లాన్ కి వేస్తారు. ఈరోజు ఉదయకాలంలో దేవునిని ఎరుగని అన్యజనులు ధనాన్ని ఆదాయం చేయడానికి వారు అంత ప్రణాళికలు వేస్తుంటే, దేవుని బిడలంగా మన జీవితంలో ప్రభు బిడలమని పేరు పెట్టబడిన మనం దేవుని కొరకు మనం ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నాం? ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదవాలో నువ్వు ప్లాన్ ఉందా? కొన్నిసార్లు కూర్చొని ఒక్కసారి 40 అధ్యాయాలు చదివేస్తాం, ఇంకా 40 రోజులు చదవాల్సిన అవసరం అదిగా. దేవుని బిడలంగా మనం రోజు క్రమబద్ధమైన వాక్యాన్ని చదవాలి. ఒకరోజు ఆదికాండం చదువుతాం, ఒకరోజు మత్తయి సువార్త చదువుతాం, ఒకరోజు ప్రకటన గ్రంథం చదువుతాం, మరొక రోజు చదువు. ఈరోజు దేవుని బిడలంగా మనము నేర్చుకోవలసిన పాఠాలు యేసు వాక్యం వ్రాయండి. మొదటి వాక్యం మత్తయి సువార్త 10 వచనం, మీ ఇంటి ద్వారబంధాల మీద వ్రాయండి. నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇంట్లోకి ఎవరైనా వచ్చారు, వారు అడుగుతున్నారు, ఎక్కడికి పోయారు, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారమ్మా? అప్పుడు నువ్వు చెప్పు, లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం చెప్పండి. వాళ్ళంటారు, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ పిల్లలు ఎక్కడ పోయారంటే లూకా సువార్త 4వ మనం అనుకోవాలి. అప్పుడు లూకాసు ఇంతవరకు జాగ్రత్తగా విన్నారా? యేసు ప్రభు యొక్క నిలిచిగానే ఆయనలో నుంచి మైదానంలోనికి వచ్చి నిలబడి, అవును, యేసు ప్రభు ప్రార్థన చేసి క్రిందకు రాగానే ఆయనలో ఉన్న ప్రభావం బయలువెడలుతా ఉంది. వింటున్నారా? దేవుని వాక్యాన్ని గమనిస్తున్నారు. దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఆయనలో నుండి ప్రభావము బయలువెడలి అని చదువు. కాబట్టి యేసు ప్రభులో నుండి ప్రభావం బయలువెడలి. అలాగైతే యేసు ప్రభు రాత్రి ప్రార్థన, ఆయన దిగి రాగానే ఆయనలో నుండి ప్రభావం బయలువచ్చింది. దేవుని బిడలారా, జాగ్రత్తగా వినండి ఒకసారి. ప్రభావం బయలువెడతాం. అక్కడ గమనించినప్పుడు అనేకులు స్వస్థత పడ్డారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే యేసు ప్రభు యొక్క ప్రభావం బయటకు రావడం మనం గమనిస్తాం. అలాగైతే యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితం ద్వారా ఒక ప్రభావం ఆయనలోనికి రావడం మనం గమనిస్తా ఉంటే, ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా ప్రార్థన ద్వారా దేవుని ప్రభావం మనలోనికి రావాలి. ఎప్పుడైతే ప్రార్థనలో మనం సమయాన్ని గడుపుతామో
అప్పుడు మనము దేవుని యొక్క పరము నుండి దేవుని యొక్క సన్నిధి మనలోనికి వస్తుంది. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనలోనికి రావడం ద్వారా మనము ప్రభావితం అవుతాము. దేవుని యొక్క ప్రభావం మనలోనికి ఎందుకు రావట్లేదు? మనము దేవుని పాదాల దగ్గర ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టడం లేదు. ఇంకొక మాటలో మనం గుర్తించాలంటే మనకి మోకాళ్ళ ప్రార్థన మనకు లేదు. కాబట్టి ప్రార్థన లేనందున మన జీవితంలో ప్రభావము లేదు. యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రార్థన ద్వారా ఆయనకు ప్రభావం. లూకా సువార్త 4వ అధ్యాయం ఒక్కసారి గమనించండి. 4వ అధ్యాయం 4వ వచనంలో అందుకు యేసు, లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చారు. గమనించారా? శత్రువు అయిన సాతానుడు యేసు ప్రభుని శోధిస్తూ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రభు పూర్తి కాగానే నీవు దేవుని కుమారుడు బట్టి రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటే ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ప్రభు మత్తయి సువార్త 4:4 కూడా ఆ మాటలు చెప్పారు. అలాగైతే యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రార్థనా శక్తి, 2 వాక్యం యొక్క శక్తి. దేవుని యొక్క వాక్యపు శక్తి యేసు ప్రభు కలిగి ఉన్నందున దుష్టుణ్ణి వాక్యము ద్వారా జయిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడలంగా యేసు ప్రభు యొక్క జీవితంలో వాక్యపు యొక్క శక్తి, వాక్యం యొక్క ప్రభావం అంత మాత్రం కాదు. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, అప్పుడు యేసు ఆ ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. యేసు ప్రభునకు ఆత్మ బలం. దేవుని సంగమా, ప్రభు బిడలారా, ఈరోజు మనకి శరీర బలం ఉంది. ఎందుకు అంటే శరీర రీతిగా మనము శరీరాన్ని బాగా పోషిస్తున్నాము. శరీరానికి కావలసిన పోషక పదార్థాలనిచ్చి మన శరీరాన్ని చక్కగా పోషిస్తున్నాము. కాబట్టి శరీర రీతిగా మనం చాలా బలవంతులం. కానీ ఆత్మీయంగా మనం ఎంత బలవంతులం, ఆత్మీయంగా మనం ఎంత బలవంతులం, ఆత్మీయంగా మనం ఎంత ప్రార్థనా పరులం, ఎంత వాక్యపు బలం కలిగిన వారం. ఆత్మ బలం మనకుందా? 4వ అధ్యాయం 14వ వచనములో యేసు ప్రభు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళడం మనం చూస్తాం. దేవుని సంగమా, యేసు ప్రభు ఆత్మ బలంతో వెళ్ళడం వాక్యంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, చూడండి 18వ వచనంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆత్మ బలం మాత్రం కాదు, ఆత్మ చేత యేసు ప్రభు పరిపూర్ణుడవుతున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. సంగమా, దేవుని బిడలారా, రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఈరోజు ఉదయకాలంలో నీవు నేను దేవుని ఆత్మ చేత పరిపూర్ణతలోకి వస్తున్నామా? దేవుని యొక్క సంఘంగా దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం వస్తున్నామా? లోకంలో ఉన్న మనం అనేక రీతులుగా పరిపూర్ణతలోనికి మనం వస్తున్నాం, కానీ ఆత్మీయతలో దేవుని యొక్క పరిపూర్ణతకు వస్తున్నాం. గమనించాలి. ఉదయకాలంలో యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాం. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ద్వారా పరిశీలిస్తూ ఆయన బిడ్డలమైన ఆ శిష్యులను కూడా పరిశీలిస్తున్నాం. ఒకవైపు యేసు ప్రభు యొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం,
యేసు ప్రభు యొక్క ప్రభావంతో పాటు శిష్యులను కూడా మనం చూస్తున్నాం. అలాగైతే శిష్యులు ఒకసారి తిరిగి వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నారు. శిష్యులు మాత్రం కాదు, 70 మంది. చూడండి ఒకసారి లూకాసు వార్తలో వాక్యంలో వ్రాయబడింది. ఆ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, 18వ వచనం, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట దేవునికి స్తోత్రం. ఇక్కడ 70 మంది శిష్యులు ఇతర వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని కూడా పంపించారు. వారు తిరిగి వచ్చి ప్రభుతో చెప్తున్నారు, ప్రభువా, నీ నామము ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి అంటే ప్రభు చెప్తున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఈరోజు ఉదయకాలంలో దేవుని బిడలంగా నూతనంగా పిలువబడిన వారు, నూతనంగా పని కొరకు పంపబడిన వారు, నూతనంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారు 70 మంది తిరిగి వచ్చి దేవుని నామం ద్వారా కలిగిన కార్యాలు చెప్తుంటే ప్రభు చెప్తున్నాడు, ఆకాశము నుండి సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుటను నేను చూచాను. అలాగైతే దేవుని బిడలంగా నూతనమైన 70 మంది దేవుని చేత పంపబడిన వారి ద్వారా ఇంత గొప్ప కార్యం జరగడం వాక్యములో లిఖింపబడితే, యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి కొన్ని ఏండ్లుగా దేవుని వాక్యాన్ని విని విని మారుమ్రోగుతున్న నీ జీవితాల ద్వారా దేవుని కార్యాలు జరగకపోవడం కారణం ఏమిటి? యేసు ప్రభు గొప్ప కార్యాలు చేశారు. 12 మంది గొప్ప కార్యాలు చేశారు. చివరికి 70 మంది కూడా దేవుని కార్యాలు చేస్తుండగా కొన్ని ఏండ్లుగా సంఘంలో ఉన్న దేవుని బిడ్డ, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దైవ కార్యాలు జరగకపోవడం కారణం ఏమిటి? సాతానుడు ఆకాశము నుండి మెరుపు వలె భూమి మీదకి పడకపోవడానికి కారణం ఏమిటంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థనా శక్తితో నింపబడడం లేదు. దేవుని బిడలంగా దేవుని వాక్య బలముతో మనల్ని మనం ఎక్విప్ చేసుకోవట్లేదు. దేవుని బిడలంగా ఆత్మ బలముతో మనము నింపబడి వెళ్ళడం లేదు. దేవుని ఆత్మ యొక్క పరిపూర్ణతలోనికి మనం రావడం లేదు. కాబట్టి మనం ఇంకా లోకానుసారంగానే ఉన్నాం. పేరుకు క్రైస్తవులో, పేరుకు దేవుని బిడ్డలో, పేరుకు దేవుని వాక్యం మన చేతిలో ఉంది, పేరుకు దేవుని నామాన్ని మనం ఉపయోగిస్తున్నాం. కానీ శక్తిహీనులంగా మన జీవితాన్ని కాలక్షేపం చేస్తాం. దేవునికి చాలా విచారం ఏమిటో తెలుసా? ఆయన పేరు పెట్టబడిన దేవుని బిడలో ఆయన కొరకు వెళ్ళడం లేదు. ఆయన కొరకు వాక్యాన్ని ప్రకటించడం లేదు. ఆయన కొరకు సాక్షిగా జీవించడం మనం లేదు. ప్రార్థనా శక్తి లేదు, వాక్యపు బలము లేదు, ఆత్మ నడిపింపు లేదు. మనం కూర్చున్న స్థలంలోనే 64 దినాలు అలాగే కూర్చున్నాం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, నిజమే కదా. ప్రతిరోజు సాయంకాలం కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థన చేద్దామని అనుకున్నాం. ప్రార్థన కొరకు మన మోకాళ్ళుని దేవుని పాద సన్నిధిలో ఆ 1 గంట సేపు అలాగే ప్రార్థనలో ఉన్నామా? నా ప్రార్థన అంశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. ఆ ప్రార్థన అంశం రాగానే ఆ 4 మాటలు ప్రార్థన చేసి వెంటనే మ్యూట్లు పెట్టి అటు ఇటు మనం తిరుగుతాం. ఇంకా కొంతమంది అయితే 62 రోజులైనా ప్రార్థన చేసుకొని సంఘంతో కలిసి ప్రార్థన చేద్దామన్న ఆశ ఇంకా పుట్టనే లేదు.
దేవునికి ఎంత బాధో నిన్ను చూసి, నిన్ను చూచి ప్రభు ఎంత బాధపడుతున్నాడు. దేవుడు నీకు కావలసిన ఆహారం పెట్టి, నీకు కావలసిన వస్త్రాలు ఇచ్చి, నీ ఉండడానికి ఇల్లు ఇచ్చి, దేవుడు నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి, ప్రతిరోజు నిన్ను కాపాడుతూ ఉంటే నీకు ప్రార్థన జ్ఞాపకం రావట్లేదు. దేవుని వాక్యం నీకు జ్ఞాపకం రావట్లేదు. దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించే ఆ సహవాసం నీకు జ్ఞాపకం రావట్లేదు. దేవుని కొరకు నేను ప్రత్యేకింపబడిన నేను దేవుని గురించి పక్కింటికైనా ఎదురింటికైనా ఫోన్ ద్వారానైనా మాట్లాడి ఎట్లాగున్నావు అని మాట్లాడే భారం కూడా మనకు రాకపోతే, నన్ను పెట్టుకొని నిన్ను పెట్టుకొని ప్రభు ఏం పరిచర్య చేస్తాడు? మనల ద్వారా దేవుడు ప్రతినిత్యం కన్నీరు కారుస్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా యేసయ్య ఎలాగున్నాడో గదిలోకి వెళ్ళి చూడు బిడ్డ. నిన్ను నన్ను చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఉదయకాలంలో లేవగానే సెల్ ఆన్ చేసిన సెల్ ఫేస్బుక్ లో అన్ని చూడాల్సిందే, స్టేటస్లో అన్ని చూడాల్సిందే. ఇవన్నిటికి టైం ఇచ్చి నీ జీవితం అంతా పాడు చేసుకుంటున్నావే. ప్రభు నిన్ను చూచి నన్ను చూచి కన్నీరు కారుస్తుంది. ఒకప్పుడు నీవన్నీ చూసావు. ఇప్పుడైనా ప్రార్థన, ఇప్పుడైనా వాక్యం, ఇప్పుడైనా ఆత్మ, ఇప్పుడైనా నడిపింపు, ఇప్పుడైనా ప్రభు కొరకు ఒక అడుగు వేస్తే ప్రభు ఆకాశ మండలమందున్న సాతాను యొక్క సమూహాలను ధ్వంసం చేయడానికి ప్రభు సంసిద్ధుడుగా ఉన్నాడు. గమనించాలి, యేసు ప్రభు యొక్క ప్రార్థనా శక్తి, యేసు ప్రభు యొక్క వాక్యపు శక్తి, యేసు ప్రభు యొక్క ఆత్మశక్తి, యేసు ప్రభు ద్వారా ఆయన నడుచుకుంటా త్రోవల వెళ్తాం. వందలాది మంది ప్రభు యొక్క వాక్యం వినడం మాత్రం కాదు, ఆయన ద్వారా బలమైన దేవుడు ఎంత అద్భుతంగా వన్ బై వన్ యేసు ప్రభు చేశాడు. ఇంకొక మాట, యేసు ప్రభు యొక్క ప్రభావం తనలో నుంచి బయటకు రావడం మాత్రం కాదు, ఆయనలో ఉన్న ప్రభావం బయటకు రావడం ద్వారా అనేకులను ప్రభావితం చేస్తున్నాడు. యేసు ప్రభులో నుండి వస్తున్న ప్రభావం ద్వారా అనేకులను ప్రభావితం చేస్తున్నాడు. యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అవును, యేసు ప్రభు నీలోనికి వస్తే నీ యొక్క యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నీ వైఖరి మారుతుంది, నీ తలంపులు మారుతుంది, నీ యొక్క జీవిత విధానం మారుతుంది. ఎప్పుడైతే ప్రభు నిన్ను ప్రభావితం చేస్తాడో అప్పుడు దేవుని యొక్క ప్రభావితమైన నీవు అనేకులను ప్రభావితం చేయగలవు. నువ్వు ఎందుకొరకు ఇతరులను ప్రభావితం చేయలేకపోతున్నావంటే, మొదట నిన్ను నీవు ప్రభుకి సమర్పించుకొని ఆయనతో లైవ్ కనెక్ట్ అయ్యి ఆయన ద్వారా నువ్వు ప్రభావితం అయితే నీ జీవితం ద్వారా అనేకులు ప్రభావితం అవుతారు. కాబట్టి మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు, లూకా సువార్తలు, యోహాను సువార్తలు యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా వందలాది మంది ప్రభావితులయ్యారు. యేసు ప్రభు ప్రయాణమై వెళ్తుంటే అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకొరకు వచ్చారో తెలుసా? యేసయ్యలో ఉన్న ప్రార్థనా శక్తి, యేసు ప్రభులో ఉన్న వాక్యపు శక్తి ద్వారా సాతాను యొక్క దుర్గాలన్నింటినీ బంధించాడు. కాబట్టి ఉదయకాలంలో దేవుని బిడ్డ, సాతానుని బంధించే అధికారాన్ని ప్రభు నీకు ఇస్తే నీవు ఆ అధికారాన్ని దేవుని కొరకు పెందల కడని లేచి అధికారాన్ని ఉపయోగించి సాతానుని బంధించాల్సిన నీవు, సాతానుడు నిన్ను బంధిస్తున్నాడు. కాబట్టి జీవితం అంతా అయోమయమైన జీవితం అయిపోయింది. ఒక్కసారి
దేవుని వైపు తిరుగు బిడ్డ. నీ బలహీనతలను ఒప్పుకో బిడ్డ. దేవుని పాద సన్నిధిలో నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు. అద్భుతంగా నీవు ప్రభావితమవుతావు. అద్భుతంగా ప్రభావితమవుతావు. దేవుడు అనేకులను ప్రభావితం చేశాడు. శిష్యులను అనేకులు ప్రభావితం చేశారు. నూతనంగా పిలువబడిన 70 మంది కూడా ప్రభావితం చేశారు. వెళ్ళిపోతున్న ప్రభు అదే అధికారాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఆయన సువార్తను ప్రకటించి అధికారాన్ని మనకు అనుగ్రహించి ప్రభు చివరి మాట చెప్పాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది. మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుని సంగమా, దూరము నుండి సమీపము నుండి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీవు నేను ఇంతవరకు ప్రభావితం కాకుండా మన జీవితం ద్వారా ప్రభు నాకు దుఃఖం కలిగించాడు. ప్రభునకు అనవసరమైన మాటలు మాట్లాడి జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని బిడలమని చెప్పనబడిన మనం ఆయనను సంతోషపరచకుండా ఉంటే అవి ఎంత బాధపడుతున్నాడు. ఈరోజు ఉదయకాలంలో ప్రభు బలను మనం కొద్దిసేపట్లో మనం ఆరాధించబోతున్నాం. చాలాసార్లు ప్రభు యొక్క బలం గురించిన అవగాహన లేకుండా వారమంతా మనం ఎలాగో అలాగుంటూ దేవుని కొరకు కాకుండా జీవిస్తూ ప్రభు యొక్క బలలో చేవేయడం మన జీవితానికి ఆశీర్వాదకరం. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవునితో సన్నిహితమైన సంబంధం లేకుండా ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో బిడ్డ. ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆయన నీ కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడు. సిలువలో ఆయన చేతులలో మేకులు కొట్టబడి, తలలో ముండ్ల కిరీటం పెట్టబడి, పాదాలలో మేకులు కొట్టబడి, ప్రక్కలో బల్లెముతో పొడవబడి నీకోసం ప్రాణదానం చేశాడు. ఎందుకొరకు తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కొరకు. రక్షించిన మనలను, రక్షింపబడిన మనకు రక్షణను గూర్చిన సువార్తను ప్రకటించే ఆ సువార్తను మన చేతిలోకి పెట్టి ఆయన కొరకు మనం రాయబారులుగా, ప్రతినిధులుగా మనల్ని భూమి మీద పెట్టి ఆయన పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. పరలోకంలోనికి వెళ్ళిన ప్రభు మరలా రానై ఉన్నాడు. ఆయన మనల్ని లెక్క అడగబోతున్నాడు. రక్షింపబడిన ప్రభు బిడలంగా దేవుని కొరకు రోజునకు ఒక గడి అయినా దేవునికి ఇవ్వగలుగుతున్నావా? 2 గంటల 40 నిమిషాలు ప్రభు కొరకు, 24 గంటల్లో ప్రభు కొరకు ఒక 2 గంటల 40 నిమిషాలు. ఆ 2 గంటల 40 నిమిషాల్లో ఉదయం 1 గంట, రాత్రికి 1 గంట, మధ్యలో 10 నిమిషాలు కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని ప్రణాళిక వేస్తావా? ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నూతనంగా వివాహమైపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. ఆ దంపతులు ఇద్దరు ఇంట్లోకి రాగానే ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా జీవితంలో సాగిపోతున్నారు. వివాహమైన ఆ దంపతుల్లో భార్య భర్తను చూసి, అయ్యా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కురా అని చెప్పి బ్యాగ్ చేతిలో పెట్టి, బ్యాగ్ తీసుకొని వివాహమైన నూతనమైన వరుడు బయలుదేరి మార్కెట్లోకి వెళ్ళాడు. ఎందుకొరకు వెళ్ళాడు తెలుసా? తన ప్రియమైన భార్య కూరగాయలు కొనుక్కోరమ్మని బజారుకు పంపిస్తే ఆయన వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళాడు. అక్కడ పోగానే ఆత్మ ప్రేరేపణ తనలోనికి వచ్చి సువార్త చెప్పడం ప్రారంభించాడు. వాక్యం చెప్తూ 3 నెలలు అయిన తర్వాత తనకి జ్ఞాపకం వచ్చింది, అయ్యో నా భార్య నన్ను పంపిస్తే నేను ఇక్కడే ఉండిపోయానని.
3 నెలల తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆయనే చార్లెస్ ఫెన్నీ. అలాగే ఈరోజు నూతన దంపతిగా వివాహమైన యవనస్తు దేవుని కొరకు ఆత్మల ఆదాయం కొరకై వెళ్ళిపోయాడు. తిరిగి 3 నెలల తర్వాత వస్తే ఏ భార్య ఇంట్లోకి చేర్చుకున్నాడు. కానీ ఆయన భార్య ఇంట్లోకి చేర్చుకొని, ఎక్కడికి వెళ్ళావు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడికి వెళ్ళావు? లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనం. ఎక్కడికి వెళ్ళావు? యోహాను సువార్త 12వ అధ్యాయం 19 వరకు ఆయత్తపరచడానికి ప్రభు సన్నిధిలో వాక్యం ప్రకటిస్తూ ఉండిపోయాను. లోకాన్ని నీ జీవితం ద్వారా, ప్రభు యొక్క సువార్త ద్వారా ప్రభావితం చేయగలుగుతున్నావా? యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. యేసు ప్రభుని ఆటంకపరచడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో పరిస్థితి. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడు. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. సంఘంలోనికి వచ్చిన దేవుని బిడ్డ విచారకరమైన వర్ష పెట్టి నువ్వు వెనకకు తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. ఏ ప్రభు నిన్ను ఎక్కడి నుండి అయితే నిన్ను పిలిచి దేవుని కొరకు నిన్ను ఆయుత్తపరిచాడు, ఆ అద్భుతమైన పిలుపుని, ఆ పరిచర్యని, ఆ సమర్పణని, ఆ బాధ్యతలన్నీ విడిచిపెట్టి లోకం వెంట వెళ్ళిపోతున్నారు. కాబట్టి లోకంలో ఉన్నవారు తమ నోటి మీద వేలు పెట్టుకొని ఇతడేం క్రైస్తవుడు అని అంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని పేరు పెట్టబడిన ప్రభు బిడ్డలారా, దేవునికి అవమానం మనం తీసుకురావద్దు. మారు మనసు పొందుదాం. ప్రభు అనుగ్రహించిన గొప్ప రక్షణను దేవుని కొరకు స్వీకరించి ప్రభు యొక్క బలలో సమర్పిద్దాం. లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఉన్న వాటిని ప్రభు యొక్క బలలో చేయవేయబోతున్నాం. మనం ప్రభు యొక్క శిలువ జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు నిజమే నాయన, నీ బలలో చేయవేయబోతున్నాను. నేను గడిచిన దినాల్లో నేను ఇట్లాగున్నాను. 64 దినాలు నా జీవితం అంతా ఇట్లాగా అయిపోయింది. క్షమించు ప్రభు. అనవసరమైన పనులు, అనవసరమైన కార్యాలు, అనవసరంగా నా జీవితం అయోమయమైన జీవితంతో జీవితాన్ని గడిపోయినాయి. దయచేసి నన్ను మన్నించువా ప్రభా అని ప్రభు పాదాల దగ్గరికి వస్తే ప్రభు నిశ్చయంగా మనం క్షమించు. మరొకసారి తన ఆత్మ చేత మనం నింపి, తన వాక్యపు శక్తి చేత మనం నింపుతాడు. మొదట మనం ప్రభావితం అవుతాం, తరువాత మనం అనేకులను ప్రభావితం చేసి మన జీవితం యొక్క ముగింపు లోపల అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రభు చేతుల్లోనికి మన వద్ద తలనొచ్చుదా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు నాయన. ఉదయకాలంలో ఉంటున్నాం ప్రభు. నిజమే నాయన, నీ పేరు పెట్టబడిన నీ బిడ్డలో మీరు మమ్మల్ని విమోచించిన విమోచన, మీరు మా కొరకు చేసిన శిలువ బలియాగాన్ని మేము మర్చిపోయి రక్షింపబడ్డాం. దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నా, కానీ నీ పని కొరకు మేము వెళ్ళలేకపోతున్నాం. నీ పని కొరకు మేము పిలువబడ్డామన్న సంగతి మర్చిపోయి కనీసం ఇంట్లో నుంచి పోలేకపోయినా ఫోన్ ద్వారా కూడా మేము ఫోన్ చేసి ఒక్కొక్కరితో, ఒక్కొక్క కుటుంబంతో, ఒక్కొక్క బిడ్డతో మేము మాట్లాడలేకపోయాం. దయచేసి మన్నించు. మేము ఎక్కడున్నాము అంటే మేము ఉన్న స్థలంలోనే ఉండిపోయాం. మా జీవితాల ద్వారా నీకెంత అవమానం వచ్చింది. అవమానానికి నేనే కారణం, అవమానానికి నా కుటుంబమే కారణం, అవమానానికి మా కుటుంబాలే కారణం. ఎంతో సమయాన్ని, ఎన్నో దైవ ప్రేరేపణలు దేవా తండ్రి మేము దుర్వినియోగం చేశాం.
ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అన్న ఆలోచనలతోనే దేవా గడిచిన దినాలన్నిటినీ మేము గడిపాం. పశ్చాత్తాపముతో నీ దగ్గరకు వస్తున్నాం. మా సమయం మేము దుర్వినియోగం చేస్తాం. మాకు డే ప్లాన్ లేదు, మాకు వీక్లీ ప్లాన్ లేదు, మాకు మంత్లీ ప్లాన్ లేదు, మాకు ఇయర్ ప్లాన్ లేదు నాయన. యేసయ్యా, ఈరోజు నీ వాక్యం ద్వారా నన్ను నేను, మమ్మల్ని మేము మీ సన్నిధిలో సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఇక మేము అట్లాగూ జీవించాం ప్రభా. ఇంక మీదట మేము అలాగూ మా కుటుంబాలుగా మేము ఉండం ప్రభా. యేసయ్యా, ఇంతవరకు నిన్ను ఏడ్పించింది చాలు నాయన. ఇక మేము నిన్ను ఏడ్పించాం ప్రభా. నీ సిలువకు మేము శత్రువులుగా ఉండం ప్రభా. తండ్రి, మేము మీకు మిత్రులుగా ఉంటాం. మేము మీకు మిత్రులుగా మా అనుదిన ధ్యాస, మా అనుదినం యొక్క ఆలోచన నశించిపోతున్న వందలాది వేలాది ఆత్మల కొరకై పరుగులెత్తి ఒక పరుగు, దేవుని కొరకు కన్నీరు కార్చే కన్నులు మాకు ఇయ్యాలి. మా కన్నుల నుండి ఎడతెగని ప్రవాహం వలె మా కన్నీరు ఏరులై ప్రవహించినట్లు సహాయం చేయండి. అనవసరమైన వాటి కొరకు మేము దుఃఖపడుతున్నాం, కానీ నశించిపోతున్న వందలాది మంది కొరకై మేము ఏడవడం లేదు. దేవా తండ్రి, మమ్మల్ని ప్రభావితం చేయనాయన, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనాయన. మేము అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం యేసయ్యా మీకు. కాబట్టి మేము కూడా ఈ లాక్డౌన్ పూర్తవగానే దేవా, ఈ వాక్యాలన్నీ నా వాక్యాలుగా, ఈ వాక్యాలన్నీ మా వాక్యాలుగా మేము తీసుకుని మీ కొరకు పరుగులెత్తుతాం. సాతానుడు ఆకాశము నుండి మెరుపు వలె క్రింద పడడం మేము చూస్తాం. యేసయ్యా, మీరు కరుణించండి. నువ్వు కానీ మమ్మల్ని రక్షించకపోతే మేము ఎక్కడుండేవారమో అయినా, మీరు మమ్మల్ని రక్షించినందున మీ పాదాల దగ్గరకు వచ్చావు. కరుణించండి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రక్షణకు దూరంగా పాపంతో జీవిస్తూ సాతాను యొక్క బంధకాలు ఉన్నవాడిని ఉదయకాలం యేసు నామమున విడిపించి రక్షించండి. రక్షింపబడిన దేవుని బిడలంగా నీ కొరకు యథార్థంగా జీవిస్తూ నమ్మకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ మా జీవితాల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని యేసు నామమున స్తుతించి సమర్పించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి వాక్యాన్ని చదువుతున్నది. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న ప్రభు బిడ్డలందరూ ప్రార్థనా పూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రభు యొక్క బలలో చేవేయాలని ప్రభు సన్నిధిలో మనసారా కోరుకుంటున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని
ఈ పాత్రలోని త్రాగునప్పుడే ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. కాబట్టి ఉదయకాలలో ప్రభు యొక్క బలలో మనం పాలి భాగస్థులు కాబోతున్నాం. ప్రభు యొక్క శరీరమును గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన కొరకై సౌదులు కాలేబు మనల్ని ప్రభు యొక్క శరీరం కొరకై వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారు. సహోదరులు కాలేబ్ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ప్రేమించున్నామా పరలోక తండ్రి, యేసు రాజా నాయన దేవా, పరిశుద్ధ దినములో తండ్రి నాయన దేవా, అదిగో తండ్రి సంఘముగా చేరి నాయన దేవా, సువార్త వారములో నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన మీ దాసుని ద్వారా తండ్రి నాయన పరిశుద్ధ వాక్యము తండ్రి నాయన సంఘానికి మీరు విడిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రము రాజా. నిజమే తండ్రి నాయన దివో తండ్రి మీరు చేయించిన పరిచర్యను తండ్రి మేము చేయలేదు తండ్రి దేవా, మా కోసము తండ్రి నీవు పరిచర్య చేసినావు తండ్రి. సువార్తము నాయన దేవా నాయన సత్యాన్ని వెదజల్లినావు తండ్రి. యేసు రాజా ఇదిగో తండ్రి ఒక సంఘముగా మీరు నిర్మించుకున్నావు తండ్రి. యేసు రాజా ఇదిగో రాజా నాయన ఇదిగో మా కోసము తండ్రి నువ్వు అప్పగింపబడ్డావు తండ్రి. దేవో మా పాపము కోసం నువ్వు మరణించినావు తండ్రి. మీ శరీరము తండ్రి యేసయ్యా తండ్రి మా కోసము తండ్రి నలగొట్టబడ్డావు తండ్రి. యేసు రాజా ఇదిగో మమ్మల్ని విమోచించినావు తండ్రి. మీ యొక్క మరణము ద్వారా తండ్రి మాకు నాయన జీవం ఇచ్చినావు తండ్రి. మీ మరణము ద్వారా తండ్రి మాకు పునరుద్ధరణము ఆ నాయన మీరు అనుగ్రహించినావు తండ్రి. యేసు రాజా ఏమిచ్చి రుణము తీర్చుకోగలము తండ్రి నాయన. మేమేమై ఉన్నాము తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ యొక్క ఉచితమైన కృపతో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు రాజా. ఇదిగో తండ్రి మీ యొక్క శరీరము తండ్రి సంఘాన్ని నాయన నీవు విమోచించినావు తండ్రి, పునరుద్ధానం ఇచ్చినావు తండ్రి, జీవమును కలుగు చేసిన ప్రభువు నాయన. మీ పాదాలు బట్టి నాయన ఎల్లప్పుడూ నాయన జ్ఞాపకం చేసుకొనొచ్చు దేవ పరిశుద్ధంగా తండ్రి నాయన సువార్తను ప్రకటించే వారంగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దుటకు సహాయం చే. పరిశుద్ధాత్మ సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సంఘం నాయన మీ యొక్క రాకడ కొరకు ఆయుధపడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని మన ప్రభువు చెప్పాను గనుక మనమును తీసుకుందాము. పాత్ర కొరకై సోదరులు హేబేల్ గారు మనల్ని సోదరు తిరునేష్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. ఈ శరీరమును తీసుకొని మీ రక్తమును ఆయన తీసుకోవడం ద్వారా మేము నిత్య జీవానికి వారసులు అవుతామని నీ వాక్యంలో సెలవించిన వందనాలు దేవా. ఈరోజు నాయన తండ్రి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని నీ వాక్యం ద్వారా మేము విన్నాం తండ్రి.
నీ కోసం దేవా తండ్రి పరలోక తండ్రి కోసం పనిచేయడానికి నీవు భూమి మీద కూర్చోవు నాయన. నీ కోసం పనిచేయడానికి మమ్మల్ని కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీకు స్తోత్రాలు ప్రభా. నీ రక్తం ద్వారా మేము పరిశుద్ధపరచబడిన వారమై లోకంలో నీకు సాక్షులుగా జీవించడానికి అనేక మంది నాయన మారు మనసు పొంది ఆయన నిన్ను రక్షకుడుగా అంగీకరించి నీ రక్తాన్ని స్వీకరించే వారుగా, నీ శరీరాన్ని తీసుకొని నీ రక్తాన్ని స్వీకరించే వారుగా చేయడానికి మమ్మల్ని వాడుకోమని, మమ్మల్ని పరిశుద్ధపరచుకొని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని మన ప్రభు చెప్పాను కనుక మనమును తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడు అయిన మా దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో నీ పాద సాన్నిధ్యంలో మా కొరకై సిలువలో బలి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి మా కొరకు స్థలం సిద్ధపరచడానికి కొరకై పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసింది మా ప్రభువా, మీకు వందనాలు. మీరు తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళడానికి రానయ్యున్న ఈ కొద్ది సమయంలో మేము కూడా నీ పని చేసి దేవా నీ రాజ్యాన్ని విస్తరింపచేసి నశించిపోతున్న వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్ల మంది మా చుట్టూ ఉన్నారు నాయన. వారందరికీ నీ రాజ్య సువార్తను ప్రకటించి దేవా పరలోక రాజ్య వారసులు కావడానికి దేవా నిన్ను ప్రకటించే సంఘంగా, నిన్ను ప్రకటించే ప్రభు బిడ్డలుగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. రానున్న దినాల్లో మీరు మాకిచ్చిన సమయాన్ని మేము ఏమాత్రం వ్యర్థం చేయము. మా యొక్క ప్రైమ్ టైం, మా ప్రెషస్ టైం, మా యొక్క విలువైన సమయాన్ని ఉదయాన్నే మీకు ఇచ్చి ప్రార్థనతో, వాక్య ధ్యానముతో, దైవ సన్నిధితో, ఆత్మ నడిపింపుతో నీతో కలిసిన ఒక అన్యోన్యత కలిగిన వారమై నీ ద్వారా మేము ప్రభావితులమై మా చుట్టూ అనేకులను ప్రభావితం చేయడానికి నీ శక్తి, నీ బలము, నీ కృప మాకు చాలయ్యా యేసయ్యా. కాబట్టి నిన్ను ఈ దినం నుండి ఇక ఏడిపించాం ప్రభు. లోకంలో ఉన్న దుష్టుని వైపు మేము వెళ్ళాం ప్రభు. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మాకు అవసరం లేదు నాయన. లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే మేము నీ వారం కాము నాయన. కాబట్టి బలలో చేవేసి ప్రభు బిడ్డలంగా నీ కొరకు మేము జీవిస్తాం. అది పిల్లల పరిచర్య కావచ్చు, అది యవనస్తుల పరిచర్య కావచ్చు, అది స్త్రీల పరిచర్య కావచ్చు, సంఘంలో ఏ పరిచర్య మీరు మాకు అప్పగించారు ఆ పరిచర్యలో మేము నూరంతలుగా పనిచేసి ఆత్మల ఆదాయం కొరకై మేము ప్రయాసపడి మీ సన్నిధిలోనికి వచ్చి నిలబడినప్పుడు మేము ఒట్టి చేతులతో నిలవబడక కొన్ని వందల ఆత్మలను, వేలాది మందిని
నీ సన్నిధిలోనికి తీసుకురావడానికి మా మిగిలిన శేష జీవితాన్ని మీకు సమర్పించుకుంటుండగా కృప చూపమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కొక్కరి హృదయంలో తండ్రి మీ కొరకు జీవించాలి అన్న ఆత్మ నడిపింపుని అయ్యా. ఇంకా వాళ్ళకు దూరమై లోకానుసారంగా జీవిస్తూ ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు వ్యర్థమైపోయినా ఈ బిడ్డలను ఒక్కసారి పశ్చాత్తాపాన్ని కలిగించి మారు మనస్సు కలిగించి నిత్య జీవాన్ని స్వీకరించే ఒక అద్భుతమైన దైవ కార్యాన్ని రక్షణ లేని బిడ్డలకు మీరు దయచేయాలి. ప్రతి కుటుంబం రక్షింపబడాలి. ఈ మందలో చేరని గొర్రెలెన్నో ఉన్నాయి, అవన్నీ నీ మందలో చేర్చబడు వరకు మేమందరము విరామము లేకుండా ఆత్మల కొరకై ప్రయాసపడి దేవుని బిడలంగా మమ్మల్ని అందరిని ఆయుత్తపరచు. ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయంలో ఆత్మ దేవుని యొక్క కార్యాన్ని మీరు జరిగించి మీ చిత్తమునకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ చిత్తమే సిద్ధించునుగాక అని సమర్పించుకుంటూ యేసు నామమున కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా నష్టమే క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామే దా వర్షింప జేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మహిమేదా కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ కృమ్మరించుము దేవా. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును మన కుటుంబాలకును ప్రభుని విశ్వసించి ప్రభు కొరకు తీర్మానం చేసుకుని ఈ రాజ్య సువార్తను ప్రకటించడం కొరకై సమర్పించుకుని ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని సదాకాలం ప్రభు తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగా. మీ అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వారం ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం జరుగుతున్న దైవ కార్యాల్లో మీరందరూ పాలుభాగస్తులై మీరు ప్రార్థన చేస్తున్నారు. అలాగే మీ స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క యూట్యూబ్ని మీరు పరిచయం చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందుకొరకై మనసారా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. వందనాలు.